అన్న మీకు ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెడ్డా గారు ఉన్నారు కదా, ఆయన నిన్న బీజేపీలోకి వెళ్తున్నట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా 6 ఎంపీలు, మొత్తం 7 ఎంపీలు ఎవరైతే రాజ్యసభకు సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది బలం ఉంటే 7 వెళ్ళిపోతూ ఉన్నారు. 2/3 వంతు మొత్తం అటు సైడ్ వెళ్ళిపోతూ ఉంది. 7 ఎంపీలు వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా ఇప్పుడు దేశ రాజకీయాలు చూసుకున్నట్లయితే చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రజలు నమ్ముకున్న నాయకుడు కొంతమంది ఇష్టం వచ్చిన పార్టీలోకి సడన్గా వాళ్ళు అంటే ఉన్న పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలు ఆ పార్టీలో చాలా సంవత్సరాలకు వెళ్ళి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 20 సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా. సో మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసాము, అక్కడ చూస్తున్నాము, పంజాబ్లో అంటే దేశంలో ప్రతి నాయకుడు కూడా ఏంటంటే నచ్చకపోతే ఎక్కడ ఇబ్బందులు వచ్చేసి రకరకాల సమస్యలతోటైనా ప్రాబ్లమ్స్తోటైనా, లేదంటే నాకు సరైన పదవి రాలేదని చెప్పేసి, నాకు హోదా వేయలేదని చెప్పేసి, మరి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇలా కేంద్రకు పెద్ద పెద్ద హోదా పదవులు లేకపోయినప్పటికీ వాళ్ళు అనుకున్నది రాకపోయేవారికి రకరకాలుగా వాళ్ళు పార్టీ మారాలు, పార్టీ ఎత్తేడాలు, వాళ్ళతో పాటు ఉన్న టీంని తీసుకుపోవడాలు, ఇలా ప్రతి ఒక్క క్యాడర్ ప్రతి ఒక్క పార్టీల్లో కొన్ని జరుగుతున్నాయి. సో బట్ ఇక్కడ ఇట్లా చేస్తే ఏమంటుందంటే చాలామంది ప్రజలకు చాలా సమస్యలు తయారవుతాయి. ప్లస్ వాళ్ళు నమ్ముకున్నటువంటి ప్రజలు కానీ, ఇటు రాబోయే తరం ప్రజలు కానీ ఎక్కడ ఏ పార్టీలో పోయినా వాళ్ళు నమ్మడానికి అవకాశం ఉండదు. సో ఎక్కడ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు ఈ పార్టీ అని అలా ఉంటే ఏంటంటే సో వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నిలబడ్డా కానీ వాళ్ళకు పరాజయం ఉంటుంది. ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఒక పార్టీలో ఉండి ప్రజల సమస్యల పట్ల, ప్రజల యొక్క ఏదైతే వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళకు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళున్న ప్రాంతంలో రకరకాల అలా ఉన్న ప్రాంతం పట్టిన ప్రజలు ఒక పట్టు ఉంటుంది. అలాంటి మన ప్రాంతాన్ని విడిచి మరి అలాంటి పార్టీలను విడిచి ఇష్టం వచ్చిన ఏ పార్టీ అయినా సరే, అది బీజేపీనా, నేషనల్ పార్టీ, ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీలు కానీ, ఇలా ప్రతి ఒక్క నాయకులకి నేను చెప్పేది ఒకటి, ఒక కామన్ మ్యాన్గా, సో రాజకీయంలో ఎదగాలనుకున్నా, రాజకీయంలో ప్రజలకు మంచి చేయాలనుకున్నా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి పార్టీలు పెట్టి మారకుండా ఉన్నటువంటి ఇప్పుడు ఏకైక వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు ఎంతోమంది విమర్శించారు, పార్టీలు ఆఫర్లు వచ్చినాయి, ఎంతమంది చేసినా ఆయన యొక్క లక్ష్యాన్ని ముందలు పెట్టుకొని పోరాడారు. సో ఆయనకున్న కెపాసిటీ సీట్లను బట్టి ముందుకెళ్ళారు. అలా ఉంటే బాగుంటుంది. చెడ్డా గారు నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి మోసం చేశారా అంటే మీరేం చెప్తారు? అంటే అక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టు ఆయన చాలా సంవత్సరాలకు వెళ్ళి ఆ పార్టీలో ఉండి అక్కడ మరి అరవింద్ కేజ్రీవాల్ కూడా చాలా మంచి పరిపాలన చేస్తారు. వాళ్ళు లిక్కర్ కేసులో కూడా కోర్టు చాలా స్పష్టంగా చేసింది, వాళ్ళపైన ఎలాంటి ఈ యొక్క అవినీతి కేసులు లేవు, అలాంటి కుంభకోణం ఇలాంటి దర్యాప్తు జరగలేదు. సో సుప్రీంకోర్టు స్పష్టంగా వాళ్ళపైన ఇచ్చింది. సో అలాంటప్పుడు మంచి ఒక పార్టీ పోటాపోటీగా ఉండి చేస్తే ఆపోజిషన్ ఒక కేంద్ర పార్టీకైనా బీజేపీకైనా సో ఒక భయంగా ఉంటుంది ఆపోజిట్లో. సో అలాంటి మరి ఒక పార్టీలో మీరు ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో పనిచేసి కూడా మళ్ళీ ఇప్పుడు బీజేపీకి పోతే ప్రజలు నమ్ముతారు ముందు. ఇక్కడే నేను చెప్పేది అదే, ప్రజలు ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇలా ఉంటా, అవసరం లేనప్పుడు అలా ఉంటా, మరి బీజేపీలో అయితే మళ్ళీ తర్వాత వేరే దాంట్లో పోతావు. ఇలా మారుతూ ఉంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు, ఎట్లా ఓట్లేస్తారు, నువ్వు ఎట్లా నాయకుడు అవుతావు. ఇట్లా ప్రతి ఒక్క చెడ్డా గారు చూసుకున్నట్లయితే ఇట్లా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సమస్యల గురించి, సామాన్యుడు రీఛార్జీ గురించి, ఇలా సామాన్యుడి విషయాలు ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పక్షం వైపు వెళ్తూ ఉన్నారు. అక్కడ మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుందా, అక్కడ వారు పోరాడే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన చేసినటువంటి కొంత ఏదైతుందో ఆపోజిషన్ పార్టీల్లో ఇప్పుడు ప్రధాన పార్టీలు పోయినప్పటికీ అంత అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా చిన్న స్థాయి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ప్రధాన పార్టీ అయినప్పటికీ ఆయనకు అక్కడ చాలామంది నాయకులు ఉంటారు. ఒక సీనియర్ ఏ పార్టీలోకి వెళ్ళినప్పుడు అక్కడ సీనియర్ వ్యక్తులకే ఇంపార్టెంట్ ఇస్తారు, వాళ్ళ తర్వాత వీళ్ళకి ఇస్తారు. సో మరి అక్కడ ప్రజలు కానీ అంటే ఇప్పుడు దేశంలో ప్రధాన పార్టీగా బీజేపీ పార్టీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒక ప్రజలకు నిజంగా సేవ చేసే ఒక నాయకుడు మాత్రం అలా ఉండకూడదు. ఎవరైనా సరే పార్టీలో ఎంత మంచి పార్టీ అయినప్పుడు పార్టీ మారుతూ ఉంటే వాళ్ళ యొక్క విలువ పోతుంది. ప్రజలు ఏ పార్టీలోకి వెళ్ళినా వాళ్ళు మాత్రం వచ్చే ఎన్నికల్లో తిరస్కరిస్తారు ఎవరైనా సరే. సో అలా చేయకుండా నిలకడగా ఉండి పార్టీలు పోషించుకుంటూ ప్రజల సమస్యలను, ప్రజల యొక్క ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి మీరైతే ఏదైనా మన చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళకి ఆ విజన్ ఉంటుంది. బీజేపీ పార్టీ నిజంగా అంటే ఏ రాష్ట్రంలో అయితే గెలవాలనుకుంటుందో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను ఏదో విధంగా కొనుగోలు చేయాలని చూస్తుందని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. దీనిపై మీ స్టాండ్ ఏముంటుంది సామాన్యుడిగా?
అంటే మీరన్నట్టు అంటే ప్రతి అవినీతి లేకుండా ప్రతిదీ చేయాలనేది ఒక పార్టీగా అయితే ముందుకెళ్తున్నారు కాబట్టి సో భారతీయ జనతా పార్టీగా అందరికి నమ్మకం ఉంది కాబట్టి అధికారంలో మోడీ గారికి అవకాశం ఇచ్చారు. ప్రపంచంలో ఖచ్చితంగా శాంతియుతంగా ఎవరు ఏ ప్రధాని చేయనటువంటి నేత ప్రధాని గారు చేశారు. మనం చూసాం చాలా అప్పుడు యుద్ధంలో బార్డర్ యుద్ధ వాతావరణం కూడా అయితే మన పహల్గామ్ దాడిలో కూడా వెంటనే స్పందించి సో ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా సో ఆయన వెంటనే స్పందించారు. అలా మరి మన పైన దాడులు జరిగినప్పుడు కూడా ప్రజలకి న్యాయం చేకూర్చారు. సో అలా నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా మోడీ గారి నాయకత్వం బీజేపీ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఇంకా బీజేపీ కూడా ఏంటంటే ఇలా అవినీతి చేసి కుంభకోణం ఇలాంటి వాళ్ళు తీసేయాలి. ఏ పార్టీలైనా సరే ఇట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. ఏ పార్టీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చే నాయకులు కూడా రకరకాల పార్టీల నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రాఘవ చెద్ద కానీ ఇంకా కానీ ఇంకోలు ఇలా రకరకాల వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు ఇట్లాంటిది మనము ఒక క్యాండిడేట్గా బీజేపీ ప్రధాన పార్టీ ఉంది కాబట్టి దేశం కోసం అందరికి నమ్మకాలు ఉంది కాబట్టి ఇట్లాంటివి చేస్తే మీరు అన్నట్టు పార్టీకి కొంచెం దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలా పార్టీ మీరు అన్నట్టు క్యాడర్లో ప్రధాన నాయకులు పట్టించుకుంటే సో తప్పకుండా ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా తప్పకుండా మీరు అన్నట్టు కొంచెం ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల దేశం గురించి అట్లా ఒక విజన్ పెట్టుకొని ఒక నాయకుడిగా రాజకీయాన్ని నేను జీవితం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంచి లక్ష్యం పెట్టుకొని చేసి తప్పకుండా లక్ష్యం చేకూరుతారు. అదేవిధంగా ఇప్పుడు కవిత గారు కూడా చేశారు. మనము రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పెట్టి సో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సో ఎంతవరకు రాజకీయంలో ఉండాలంటే చాలా అనుభవం ఉండాలి. సో ఆ అనుభవం అనేది ఊరికే రాదు. రాజకీయంలో చాలా సమస్యలు ఫేస్ చేసి సో చాలా విమర్శలు పడితే కానీ సంవత్సరాలు ఉంటే తెలుస్తుంది. వెంటనే జస్ట్ ఇప్పుడు హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు 3 సంవత్సరాలైనా అవి తీర్చలేని పరిస్థితి. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చాలామంది ఆయన చనిపోయాడు కార్మికులు అలాంటివన్నీ కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. మరి యువకుల పైన ఇప్పుడు స్కూటీలు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ప్రతి ఒక్క పథకాలు అన్నారు. సో రైతుల గురించి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులుగా ఇచ్చేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కావాలని ఇస్తారు. బట్ ప్రజల సమస్యల పట్ల నిలబడే చాలా తక్కువ మంది నాయకులు ఉంటారు. సో అలా మంచి ప్రజల పట్ల నిర్వహించి ప్రజల యొక్క మరి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ విధులు వాళ్ళ యొక్క మంచి కోరుకునేటువంటి నాయకుడు వస్తే ఎవరైనా మరి హర్షిస్తారు. ఎవరైనా తప్పకుండా వాళ్ళ ఏమంటే ఉంటారు.